ఎన్నెన్ని వాచీలు, ఎన్నెన్ని సెల్ ఫోన్లు, ఎన్నెన్ని బంగ్లాలు, లంచాల ఆఫీసర్ సంపాదన చూసి పబ్లిక్ పరిశాన్ అయ్యిర్రు. బల్ల కింద షేవేటి బాగానే సంపాదించుకుండు, మందిని ముంచి మస్తు పోగేసిండు అని తిట్టిపోసిర్రు. పట్నంలో దొరికిండు కదా లంచాల అధికారి బాలకృష్ణ. ఆ అయ్యగారి భాగవతం తవ్వే కొద్దీ ఇంకా బయటపడుతున్నది. అంతేకాదు వెనక పొంటి పెద్ద పెద్దోళ్ళే ఉన్నారంటుర్రు. ఇచ్చింది ఇచ్చినట్టు పుచ్చుకొని పచ్చనోట్లు ఎనికేసుకున్న లంచావతారం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కథ చిన్నగా లేదు. చెప్తే చెరువు అవుతుంది, రాస్తే చాటభారతం అవుతుంది. అయ్య చిన్న సంతకం పెట్టాలనన్నా అంతో ఇంతో బల్ల కింద చేతులు దడపాల్సిందేనట. అట్లా పర్మిషన్ల కొరకు వచ్చేటోళ్ళందరి దగ్గర లక్షలు కోట్ల రూపాయలు వసూలు చేసిండట. అప్లికేషన్ల తప్పులున్నాయి, మన్నుంది, మశానం ఉంది అని తాకట్ల పడి పబ్లిక్ నుంచి పైసలు వసూలు చేసేదట. లంచం కింద పెద్ద పెద్ద ఇండ్లు కూడా తీసుకున్నాడట. అంటే ఇక చూడరి ఎట్టున్నదో కథ. ఆఫీసులో 5వ అంతస్తులో ఉండే బాలకృష్ణ ఎవ్వలను లోపలికి రానియకపోయేదట. ఎవ్వరం అంతా గుట్టుగా నడిపించేదట. ఒక్కో ఎకరం 20 కోట్లు వలికే భూములను కూడా తన పేర రాయించుకున్నాడట. దొంగ పనులు చేసుట్లా చేయి తిరిగినోడు కాబట్టి చెప్తే అయినటోళ్లను చుట్టుముట్టు పెట్టుకొని పనులు చేసుకున్నాడట. అట్లా 30 మంది ఆఫీసర్ల దాకా బాలకృష్ణతో కలిసి లంచాలు తిన్నారు అంటున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళ పని పట్టే కార్యం కూడా ముంగటేసుకున్నారట ఏసీబీ ఆఫీసర్లు. కస్టడీకి తీసుకొని గుట్టు మొత్తం బయటికి గుంజే ఇగురని చేస్తున్నారట. అంతేకాదు పెద్ద ఆఫీసర్ల సపోర్టు లేకుండానే వాళ్లకు తెలియకుండానే 100 కోట్లు ఎన్కేసుకుంటాడా అని అప్పట్లో పనిచేసిన పెద్ద ఆఫీసర్ల ఆస్తి పాస్తుల చిట్టా కూడా బయటికి తీస్తున్నారట. మరి ఇక ఇంకెవళ్ళ పేర్లు బయటికి వస్తాయో, ఏమేం కథలు బయటికి వస్తాయో గాని 5వ అంతస్తులో కూకొని ఎవ్వలకు తెలియకుండా శివ బాలకృష్ణ గింత పని చేసిండా అనుకుంటారట హెచ్ఎండిఏ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు.